హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం దొండకాయ కర్రీ తయారు చేసుకోబోతున్నామండి. మసాలా పెట్టి చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక అర కేజీ దొండకాయలు తీసుకుంటున్నానండి. బాగా కడిగేసి పండయో లేదో చూసుకొని తొడుములు తీసేసుకున్నానండి. తొడుములు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద దొండకాయలు అయితే 4 భాగాలుగా చేసేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని 2 స్పూన్లు శనగపలుకులు వేసుకున్నానండి. అందులోనే కొబ్బరి ముక్కలు కూడా ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు మన కారం తగ్గట్లుగా ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే జీడిపప్పు, లవంగాలు 3, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అందులోనే ఒక 3 ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేసుకున్నానండి. వీటిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ దోరగా వేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దొండకాయలు కూడా అందులో బాగా వేయించుకోవాలి. ఈ దొండకాయలు కూడా అందులో వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లోని మనం బాగా మగ్గించుకోవాలండి. ఈలోగా మనము తయారు చేసి ఇందులో ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. నాకు లేవు, అందుకని ధనియాల పౌడర్ వేసుకున్నాను. వీటన్నింటిని బాగా ఒకసారి మిక్సీ పట్టేసి ఒక 2 టమాటీలు కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని అందులో వేసుకొని మెత్తని పేస్ట్గా మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకి దొండకాయలు బాగా మగ్గిపోయేవి దగ్గరికి వచ్చింది. దొండకాయలు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకొంచెం సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో మనం చూసుకోవాలి. నాకు ఇంకా ఉప్పు కొంచెం పడుతుందండి. ఉప్పు వేసుకొని వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని మీదన కసూరి మేతి వేసుకుంటున్నానండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. దీన్ని ఒక్క విజిల్కి మనము కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనము ఆగి చల్లారాక ఓపెన్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలా వచ్చింది. చాలా ఒక విజిల్కి అయితే బాగా ఉడికిపోయింది. మనకి సరిపోతుంది ఒక విజిల్ పెట్టేసుకుంటే. ఒకసారి కలిపేసి మళ్ళీ నేను మూత పెట్టేసి అలాగే వదిలేసానండి. 1 గంట తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను. ఇదిగోండి, ఇలా దగ్గరికి అవుతుంది మనకి 1 గంట తర్వాత చూస్తే. చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి చపాతీతోని, రైస్తోని, దేనితోనైనా మనకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.